అలాగే ఫైట్ కూడా. లెట్స్ రోల్. పద సాధిద్దాం. సరే నీ మెడల్స్ నేను పట్టుకోనా? థాంక్స్ Yeah, సార్. ఇవ్వు. ఈవెన్ వరకు దానికంటే ఎక్కువ బరువు ఉండొచ్చు. ఓ మై గాడ్, ఇవి నిజమైన బంగారమేనా? ఆల్రైట్, రేస్ నెంబర్ 1. నోవా 3 రేస్లలో 3టిలో గెలుస్తాడా చూడాలి. రెడీ, సెట్, గో గో. రోబోట్ రన్, గో, పరిగెత్తు. అది అసలు దగ్గరలో కూడా లేదు. నేనైనా ఈ రోబోట్ ఓడించగలను. నేను ఎంత స్లో అనుకున్నా. కానీ నోవా ఇక ఎదుర్కోబోయే తర్వాత 2 రోబోట్లు చాలా వేగంగా ఉంటాయి. రోబోట్ ఇంకా పరిగెడుతోంది. బ్రో గో. ఓకే ఓకే గో. బెటర్ లక్ నెక్స్ట్ టైం మనుషులారా. కానీ నువ్వు ఓడిపోయావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అది డాన్స్ కూడా చేస్తుందా? ఓ నేను తట్టుకోలేను. తర్వాత రోబోట్ నిజమైన రేసింగ్ ప్రత్యర్థి యూనిటరీ H1. ఇది 2025 హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ లో 4 గోల్డ్ మెడల్స్ గెలిచింది. 2 కాళ్ళపై నడిచే రోబోట్లలో ఇదే వేగవంతమైనది. అక్కడ ఇంకో స్ప్రింటర్ కనిపించకపోవడం నీకు ఎలా అనిపిస్తుంది? సాధారణంగా నా రేసులన్నీ ఇలానే ఉంటాయి కదా. ఓ మై గాడ్. ఆల్ రైట్, రేస్ నెంబర్ 2. ఇది ఇక్కడే ముగిసిపోయే అవకాశం ఉంది. H1, ఆర్ యు రెడీ? నోవా, ఆర్ యు రెడీ? లెట్స్ గో. సెట్, గో. రోబోట్ గో. H1 గో, రన్. ఓ మై గుడ్నెస్. తను రోబోట్ ని దుమ్ము దులిపేస్తాడు. అది అసలు క్లోజ్ గా కూడా లేదు. అతన్ని నోడించాడు. సారీ మ్యాన్, కానీ ఫామ్ బాగుంది. నువ్వు H1 ని సులభంగా దాటేస్తావని నాకు తెలిసింది. యా. అందుకే మేము హ్యూమనైడ్ కాని రోబోట్స్ ని తీసుకొచ్చాం. ఫేజ్ 3కి వెళ్దాం. ఇదే బ్లాక్ పాంథర్. ఇది చిరుత పులిని మోడల్ చేసి తయారు చేశారు. ఇది గంటకి 22 మైల్స్ కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలదు. ఇది మొత్తంలోనే వేగవంతమైన రోబోట్. నేను కుక్కలతో రేస్ చేయాలా? ఇప్పుడు నువ్వు రోబోటిక్ అథ్లెటిక్ శిఖరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? లెట్స్ గో. మానవ జాతి భవిష్యత్తు నోవా లైల్స్ కాలంలో ఉంది. మొత్తం పోటీదారులు, వారి మొత్తం శ్రమ, వారి విజయాలు, ఇంకా వారి నిరాశలు అన్ని చివరి రేస్ మీద ఆధారపడి ఉన్నాయి. మానవత్వం కోసం. రెడీ, సెట్, ప్రారంభమైంది. ఓ రోబోట్ వేగంగా ఉంది. గో బ్లాక్ పాంథర్ గో. అది నీ వెనకే ఉంది. ఓ అది దగ్గరికి వస్తుంది. నోవా ఓడిపోవచ్చు. వా హే, నిజానికి ఆ రోబోట్ కొంచెం భయపెట్టింది. మానవత్వం గెలిచింది. ఒకరోజు రోబోట్లు మనల్ని దాటిపోతాయి, కానీ 2025 లో మాత్రం మనుషులకే ఆధిక్యం ఉంది. మానవజాతి మరోసారి రక్షించబడింది. రోబోట్స్ మనకంటే మెరుగైనవి, కానీ ఇప్పటికీ